హాయ్ అండి. వెల్కమ్ టు లహరి డిజైనర్ బుటిక్. ఇప్పుడు నేను చెప్పాను కదా! ఎవరైతే మామూలుగా బేసిక్ నాలెడ్జ్ కోసం ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం క్లాసులయితే స్టార్ట్ చేశానని చెప్పాను కదా! ఇంకా ఫస్ట్ నుంచి వీడియో చూడని ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి మా లహరి డిజైనర్ బుటిక్ పెద్దపల్లి అని ఉంటుంది. ఆ వీడియోని యూట్యూబ్ ఛానల్‌లో ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ప్రతి వీడియో మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అంతే కదండీ! నేను మొదటి రోజే చెప్పాను కదా! ఫస్ట్ మా వీడియోస్‌కి మెసేజ్‌లు వచ్చాయో, ఆ మెసేజ్‌లకు ఫస్ట్ రిప్లై ఇచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా! ఈరోజు సెకండ్ క్లాస్ అండి. మన క్లాస్ 2లో ఫస్ట్ మన మెసేజ్‌లకు రిప్లై ఇద్దాం. ఇందులో వీళ్ళు ఏమని చెప్పారు అనంటే, కిడ్స్ వీడియోస్ ఎప్పుడు పెడతారక్క? ఈరోజు పెడతానండి. తనే పెట్టింది. మీరు ఎక్కడ ఉంటారు? మాదొచ్చేసి తెలంగాణ అండి. హైదరాబాద్ దగ్గర పెద్దపల్లిలో ఉంటాం మేము. వీడియోస్ చేయడం వెరీ నైస్. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వెరీ యూస్ఫుల్ వీడియో. థ్యాంక్ యూ అండి. మీరు మంచిగా నేర్చుకుంటే మీకు కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఆఫ్లైన్ లో నేర్పిస్తారు అక్క టైలరింగ్? లేదండి, ఆఫ్లైన్ లో నేర్పించను. ఆన్లైన్ లో మాత్రమే అవైలబుల్ లో ఉంటుంది. ఎందుకనంటే నాకు అంత టైం కుదరదండి. ఎందుకంటే ఆఫ్లైన్ లో చాలా బిజీగా ఉంటాను. ఈ వీడియోస్ చేయడానికి చాలా రిస్క్ తో వీడియోస్ చేస్తున్నాము. టైం తీసుకొని మరి మీరు కావాలి అని అంటే ఆఫ్లైన్ లో చూసి నేర్చుకోండి. ఎందుకంటే రావడం పోవడం కూడా మీకు ఇబ్బంది ఉంటుంది కదా! అక్క మాకు మిషన్ అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ నాకు బ్లౌజ్ కుట్టడం వచ్చు. కానీ అంత పర్ఫెక్ట్ గా రాదు. ఇంకా బాగా నేర్చుకోవాలని ఆశ. ఓకేరా, కంపల్సరీ నేర్చుకోవచ్చు నువ్వు. కాకపోతే మేము చెప్పే బేసిక్ నాలెడ్జ్ ఈ వీడియోస్ అయిపోతాయి కదా! తర్వాత ఇంకా పర్ఫెక్ట్ గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఇందులోనే వస్తుంది. బట్ ఈజీగా ఎలా పర్ఫెక్ట్ గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం ఎలా అనేది నేర్పిస్తాను. అప్పుడు మీరు నేర్చుకోవచ్చు ఖచ్చితంగా కూడా. ఎందుకంటే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చినా కూడా ఒకసారి వీడియోస్ ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఏదో ఒక్కొక్క చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి, లేకపోతే చిన్న చిన్నవి అన్ని కుట్టే పద్ధతిలో డిఫరెంట్ అనేది ఉంటుంది. మీరు కుట్టేదానికి, మీరు నేర్పించేదానికి. అది అక్క నాకు అసలు మిషన్ గురించి తెలియదు, కానీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ గా ఉంది. పీకో ఫాల్ అయితే తొందరగా నేర్పించండి. ఓకే అమ్మ, కంపల్సరీగా నేర్పిస్తాను. మీరు కంపల్సరీగా ఫాల్ పీకో మిషన్ అయితే తీసుకోండి. ఎందుకు అనంటే ఒక మిషన్ అనేది మన మొబైల్ మన చేతిలో ఉంటే టైం వేస్ట్ చేస్తాం తప్ప, మిషన్ మన చేతిలో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం కదా! ఖచ్చితంగా మనకు యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు నాకు మిషన్ నేర్చుకోవడం ఇబ్బంది అవుతుంది, ఓన్లీ ఫాల్ పీకో వరకు ఓకే అనంటే కేవలం ఒక 8,000 అలా వేస్తే నీకు ఫాల్ పీకో మిషన్ వస్తుంది. మీరు తీసుకోండి. తీసుకుంటే నేను ఎలా కుట్టడం అనేది నేను చెప్తాను. చెప్తే మీరు అలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. చాలా థ్యాంక్ యూ అక్క. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా వీళ్ళు ఏమని చెప్పారు అంటే అందరూ కూడా థ్యాంక్ యూ అని చెప్పారు. కాకపోతే అందరూ కూడా ఒకటి డౌట్ అడిగారండి, ఏ మిషన్ తీసుకోమంటారు అక్క అని. మీకు పర్ఫెక్ట్ గా ఏదైతే నేను దీనిపైన చేయగలను అనుకుంటారో అది తీసుకోండి. లేదు అంటే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు అప్డేట్ లో ఉన్న మిషన్ వెర్షన్ అయితే తీసుకోండి. మ్యాకీ అలా తీసుకుంటే ఏంటంటే మీకు ఈజీ టు వే ఉంటుంది. కొంచెం ఎక్కువ రేటు పడుతుంది. బట్ అంత బడ్జెట్ మా దగ్గర లేదు అనుకుంటే మీరు చిన్న మిషన్ తోనైనా సరే మీరు వెళ్ళొచ్చు. స్టిచ్చింగ్ మీరు చేయడం అనేది నేర్చుకున్న తర్వాత మీకు ఏ మిషన్ అయినా కూడా ఆ ఈజీ అయిపోతుంది. ఒకవేళ బడ్జెట్ చూసుకొని మీరు చేసుకోండి. ఎందుకంటే నేను నేర్చుకుంటున్న అక్క, ఎలా నచ్చితే అలా తీసుకోండి. కాకపోతే మీరు మిషన్ తీసుకునేటప్పుడు ఎవరి దగ్గర అయితే తీసుకుంటారో వాళ్ళు మిషన్ ఫిట్టింగ్ కోసం అని వస్తారు కదా! ఖచ్చితంగా వాళ్ళకి చెప్పండి. మిషన్ ఫిట్ చేసిన తర్వాత దారం ఎటు నుంచి ఎలా పెట్టాలి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఒక ఒక 10 నిమిషాలు లేకపోతే 1 అవర్, హాఫ్ అన్ అవర్ మనం అడిగే దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. ఎవరైతే ఫిట్టింగ్ చేయడానికి వస్తారో మీరు ఎవరి దగ్గర అయితే కొంటారో ఖచ్చితంగా వాళ్ళను డెమో అయితే చూపించమని చెప్పండి. ఎందుకంటే మీరు ఫస్ట్ కొత్త కదా, మీకు దారం పెట్టడం తెలియదు. వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది కదా. డెమో ఖచ్చితంగా ఇప్పించుకోండి. ఎందుకంటే ఒక్కొక్క మిషన్ పార్ట్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. అందులో దారం వచ్చినా రాకపోయినా మీకు ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళైతే డెమో చెప్పే వాళ్ళైతే ఖచ్చితంగా మిషన్కి మీకు దారం పెట్టడం ఎలా, ఎలా కుట్టడం, లూజ్ వస్తే ఎలా చేయాలి, టైట్ దారం వస్తే ఎలా చేయాలి, దారం తెగిపోతే ఎలా చేయాలి, ప్రతి దానికి వాళ్ళనేది ఆన్సర్ ఇచ్చేసి మీకు అనేది మిషన్ క్లియర్ గా చూపిస్తారు. ఇంకా ఏంటంటే చాలా మంది పెట్టారండి మాకు ఫాల్ పీకో నేర్పించమని. ఖచ్చితంగా అండి, ఈ ఒక్క రోజు క్లాస్ అయిపోతే రేపటి క్లాస్ లో మీకు ఫాల్ పీకో చేయించడం అనేది నేను చూపిస్తాను.
చాలా మంది వెయిట్ చేస్తున్నా అన్నారు. మీ సపోర్ట్ ఇలానే ఉంటే నాకు నేర్పించాలనే ఆత్రుత కూడా ఎక్కువనే ఉందండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తారో నేను అంత బాగా మీకు నేర్పిస్తాను. ఓకేనా? ఎవ్వరు కూడా టెన్షన్ పడకండి. ప్రతిరోజు కూడా ప్రతి వీడియో అనేది అప్లోడ్ ఉంటుంది. ప్రతిరోజు కూడా 1 గంట నుండి 2 గంటల మధ్యలో నేను వీడియో అయితే పెడతాను. కానీ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోండి. ఇంట్రెస్ట్‌గా నేర్చుకోండి. వీడియో మాత్రం స్కిప్ మాత్రం ఏమాత్రం చేయకండి. ఎందుకంటే ప్రతి వీడియోలో ప్రతి వర్డ్స్ అనేవి వాల్యుబుల్ ఉంటాయి. ఇంకోటి ఏంటి అనంటే ఏ చిన్నగా అంటే కొన్ని ఇంపార్టెంట్‌వి చెప్తాం కదా! అలా. ఒకవేళ మిషన్ నేర్చుకున్న వాళ్ళైతే కొంచెం వచ్చి ఉన్న వాళ్ళైతే సరే. రాని వాళ్ళ కోసం అయితే ప్రతీదీ క్లియర్‌గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. బోర్‌గా ఏమాత్రం ఫీల్ కావద్దు మీరు. ఇప్పుడు మనం మిషన్‌ని స్టిచ్చింగ్ కోసం అయితే మనం మిషన్ ఎలా ఉంటుంది చూసాము. ఎలాంటి మిషన్‌లు అయితే తీసుకోవాలో చెప్పాను. మీరు కాస్ట్‌లీ ఎక్కువ అయినా పర్లేదు, తక్కువైనా పర్లేదు. మీ బడ్జెట్‌కి సరిపడా మిషనే తీసుకోండి. ఖచ్చితంగా మీకు ఎవరైతే మిషన్ ఫిట్టింగ్ చేస్తారో వాళ్ళని పిలిపించుకొని ఒక్కరోజైతే ఒక గంట సేపు అయినా సరే డెమో కంపల్సరీ చూపించుకోండి. ఓకేనా? ఇదైతే ఇంపార్టెంట్ అండి మిషన్ విషయంలో. ఎందుకంటే మనం మిషన్ పెట్టిన తర్వాత వాళ్ళు రమ్మంటే రారు, సతాయిస్తారు చాలు. మనం ఇప్పుడు మిషన్ కటింగ్ చేయడానికి, మిషన్ స్టిచ్చింగ్ చేయడానికి మనకి ఏమేమి మెయిన్ అవసరం ఉంటాయో చెప్తాను. ఒకటి మనకి సీజర్. మెయిన్ గా మన సీజర్ అనేది ఎలా ఉండాలంటే మన చేతి గ్రిప్ అనేది టైట్ గా ఉండాలి. అంటే మన చేతి వేళ్ళు ఉన్నాయి కదా! ఇది కరెక్ట్ గా పడితే మన వేళ్ళు అనేది ఇందులో ఫిక్స్ అయిపోవాలి. అంతే తప్ప టైట్ గా ఉన్నది కానీ, లూజ్ గా ఉన్నది, వెయిట్ గా ఉన్నది, పెద్దగా ఉన్న కత్తెర మాత్రం తీసుకోవద్దు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మనం బట్టలు కుట్టడానికి ఫస్ట్ మనకు మెయిన్ రైట్ హ్యాండ్ వచ్చేసి మన సీజర్ అండి, మన కత్తెర. ఇది కరెక్ట్ గా ఉంటే మనకి ఈజీగా వెళ్ళిపోతుంది వర్క్ అనేది. చూడండి ఇప్పుడు నా 4 వేళ్ళు ఉన్నాయి కదా! కరెక్ట్ గా సెట్ అయిపోయాయి ఇందులో. యాక్చువల్ గా మన హ్యాండ్ కి అయితే, లేడీస్ హ్యాండ్ కి అయితే నేనైతే తీసుకుంది జూపిటర్ కంపెనీ 10 నెంబర్ కత్తెర. చూడండి అంటే ఇది బ్లాక్ లో కూడా ఉంటుంది. నేను రెడ్ కలర్ పట్టి ఉంది కదా, ఇందులో ఇది బ్లాక్ కలర్ ది కూడా ఉంటుంది. మీ ఇష్టం, మీరు అదైనా అది తీసుకోవచ్చు, మీరు ఇదైనా ఇది తీసుకోవచ్చు. ఎందుకంటే మాకు ఏది అవైలబుల్ లో ఉంటే అది తీసుకున్నాము. మాకు రెడ్దే దొరికితే లేదక్క అని అంటే పర్లేదండి, మీకు ఏది దొరికినా సరే. కాకపోతే జూపిటర్ కంపెనీ తీసుకోండి, 10 నెంబర్ తీసుకోండి. ఇంకొకటి మెయిన్ ఏంటంటే టేప్ అండి. ఈ టేప్ అయితే మనకు కంపల్సరీ కావాలి. ప్రతి దానికి కూడా టేప్ అనేది మెయిన్. తర్వాత స్కేల్ అండి. స్కేల్లో ఒక 3 టైప్స్ ఉంటాయి. ఒకటి స్ట్రైట్ ది, ఇటువంటిది ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఒక సైడ్ స్ట్రైట్ ఉంటుంది, ఒక సైడ్ కర్వ్ ఉంటుంది. ఈ కర్వ్ అనేది మనకు షేప్స్ తీయడానికి కానీ, కొంచెం డిఫరెంట్ గా బ్లౌజెస్ కు బెల్ట్ తీయడానికి కానీ అలా. ఇది ఒక దిక్కు క్రాస్ ఉంటుంది, ఒక దిక్కు స్ట్రైట్ ఉంటుంది. ఒకసారి చూడండి, ఇలా ఉంటుంది. ఇది కాకుండా సూట్స్ కుడతాం కదా, పంజాబీ డ్రెస్సెస్, వాటికి కమ్మర్ సైజ్ ఇలా 2 వైపులా క్రాస్ ఉంటుంది. ఒకటి ఈ స్కేల్ ఒకటి తీసుకోవాలి. మనకి పెద్ద కత్తెర ప్రతి దానికి వాడడం యూస్ కాదు కదా, చిన్న చిన్న దారాలు కట్ చేయడానికి ఇలాంటిది అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే ఇది మనం ఎప్పుడు కత్తెర యూజ్ చేయకపోయినా దీంతోనైతే కట్ చేసుకోవచ్చు. ఇంకోటి మెయిన్ ఏంటంటే మనకు మార్కింగ్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇలాంటివి అయితే ఒక 10 రూపీస్ డబ్బా అయితే మీకు ఈ ట్రైనింగ్ అయిపోయేంత వరకు కూడా పనికొస్తాయి. 10-15 రూపీస్ అయితే ఒక బాక్స్ లో 12 పీసెస్ వస్తాయి. మార్కింగ్ డబ్బా అంటే ఎక్కడైనా చెప్తారు వాళ్ళు. వీలైతే మీరు బటన్ స్టోర్ లో కూడా తీసుకోవచ్చు. ఇలాంటివి సూదులండి, గుండు పిన్నుల టైప్ ఉంటుంది. కాకపోతే ఒక దిక్కు ఇలా రింగ్ లా ఉంటుంది. ఇదంతా కలిపి ఒక 10 రూపీస్ లో వస్తుంది. ఇది ఎందుకు అంటే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ, ఫ్రాక్ స్టిచ్చింగ్ కానీ, ఏదైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ తో జీన్స్ చేసుకుంటాం కదా, అది జారిపోకుండా ఉండడానికి మాత్రం మనకి ఇలాంటివి కావాలి, ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ట్రైనర్స్ కాబట్టి. ఇది అనేది ఇంకొకటి ఏంటంటే, ఇది మనం బ్లౌజ్ కు వెనకాల డోరీ పెడతాం కదా, డోరీ పల్టాయించడానికి ఇది కూడా బయట దొరుకుతుందండి. ఈవెన్ 10 రూపీస్ అలా ఉంటుంది. ఒక దిక్కు ఇలా ఉంటుంది. కరెక్ట్ గా చూసినట్టయితే ఈ పిన్ లా ఉంటుంది. ఈ క్లాత్ ఇలా చూడండి, ఇది పిన్ ఇది లాక్ అయిపోతుంది. ఇక్కడ ఈ రింగ్ అనేది మనం ఈ హ్యాండ్ లో పట్టుకొని తీసేస్తే మనకు డోరీ అనేది వస్తుంది. ఇవేంటంటే ఇది ఎంత సన్నగా ఉంటే మనకు ఆ డోరీ అనేది అంత పర్ఫెక్షన్ గా ఉంటుంది. ఈవెన్ సూదితో కూడా చేయొచ్చు, మీకు ఎలా కంఫర్టబుల్ గా ఉంటే అలా నేను చెప్తాను. ఇది ఒకటండి, ఇది ఒక ఆర్మోల్ స్కేల్ అంటారు దీన్ని. ఇది ఆర్మోల్ అని అంటే ఇప్పుడు మీరు ట్రైనింగ్ తీసుకుంటారు కదా, బేసిక్ కదా, ఫస్ట్ డైరెక్ట్ కర్వ్ చేయడం రాదు కదా. ఇలాంటి స్కేల్ ఒకటి ఉన్నట్లయితే ఆర్మోల్ సైజ్ అనేది, షేప్ అనేది క్లియర్ గా వస్తుంది స్కేల్. ఒకసారి చూడండి ఇది. అంతేకాకుండా ఇందులో చిన్న స్క్రూ డ్రైవర్, లేదు అని అంటే పెద్ద స్క్రూ డ్రైవర్, ఇందులో చిన్నది కూడా దొరుకుతుంది. చిన్నదైనా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫాల్ పీకో చేయడానికి స్క్రూ డ్రైవర్ అనేది మెయిన్. అంటే ఇది ఇంపార్టెంట్. మనకి ఇంపార్టెంట్ అయితే ఏమేమి ఉన్నాయో
ఇవన్నీ కూడా మిషన్ స్టిచ్చింగ్ చేయడానికి ఫస్ట్ ఇవన్నీ అవసరం ఉండదు. చూసారు కదా, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ విషయాలు. అంతేకాదు, ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కంపల్సరీ ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఆన్లైన్ లోనే కాదండి, ఆఫ్లైన్ లో చాలా మంది మమ్మల్ని ఇంతకుముందు కూడా అడిగారు, ఇప్పుడు కూడా అడుగుతున్నారు. వాళ్ళ కోసం ది బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ అండి. ఎందుకంటే రావడం పోవడం ఇబ్బంది, మీకు టైం కూడా చాలా సేఫ్ అవుతుంది. ఇంట్లోనే ఉండి నేర్చుకోవచ్చు. ఏదో ఒక 1 అవర్, పావు గంట అలా చూసినట్టయితే కూడా మీకు ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేయడం అనేది మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఇది మీ ఆఫ్లైన్ లో మా దగ్గరికి వస్తే ఒక 1 అవరే చెప్తాం. ఇదైతే వీడియోలో ప్రతిరోజు కూడా మీకు ఏదైతే రాదో ఆ ప్రోగ్రామ్ ను మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు. మళ్ళీ వీడియోస్ అనేవి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూసుకోవడానికి వీలుంటుంది. చూసారు కదా, మన 2వ క్లాసులో అయితే ఇవన్నీ కూడా మిషన్ ని మనం నేర్చుకోవడానికి కావాల్సిన టూల్స్ అండి. ఓకేనా, ఈ రోజు మన 2వ క్లాస్ అయితే ఎండ్ అయిపోయింది. 3rd క్లాస్ లో మనం వచ్చేసేసి మనం ఫాల్ పీకో, అందరు అడిగారు, నన్ను ఒక 2-3 అయితే మెసేజ్ పెట్టారు, అక్క ఫాల్ పీకో చేయడం ఎలా నేర్పించండి. ఇప్పుడు మన 3rd క్లాస్ లో ఫాల్ పీకో నేర్చుకోవడం ఎలా, అలానే ఒక చిన్న లంగా కటింగ్ చేయడం ఎలా అనేది కూడా చూపిస్తాను మీకు. అంటే మన 3rd క్లాస్ లో అంటే మన 3rd పార్ట్ లో పార్ట్ 3 లో ఫాల్ పీకో చేయడం ప్లస్ లంగా స్టిచ్చింగ్ ప్లస్ కటింగ్, లేదు అంటే లంగా కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు నేర్చుకోవడానికి ఇంకా సులువు ఉంటుంది. మీరు ఏ మాత్రం వీడియోని స్కిప్ చేయకండి. చూసారు కదా, ఈ రోజు మన పార్ట్ 2 క్లాస్ మీకు నచ్చింది అనుకుంటా. ఇంకా మంచి మంచి క్లాసెస్ అనేవి, ఇంకా చాలా టిప్స్ పెడతాను. అంటే టిప్స్, చిన్న చిన్న టిప్స్ తోని స్టిచ్చింగ్ ఎలా చేయాలో కూడా నేర్పిస్తాను. మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో కండి. నచ్చిందా ఈరోజు మీకు 2nd పార్ట్ క్లాస్?